కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆధ్వర్యంలో బల పరీక్షను ఏర్పాటు చేయడంతో 27 మంది కౌన్సిలర్ని క్యాంప్కి తరలించారు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు షబ్బీర్ అలీ. అయితే బల పరీక్ష సమయానికి వారందరూ ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు, కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ భర్త చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రత్యేక వాహనంలో వచ్చారు. బల పరీక్షకు 34 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ జాహ్నవికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గిందని కలెక్టర్ జితేష్వి పాటిల్ ప్రకటించారు. కామారెడ్డిలో అవిశ్వాసంని సక్సెస్ఫుల్ చేసి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. 15 డేస్ బ్యాక్ అంటే 11th డేట్ రోజు పెద్దలు హైకమాండ్ సీఎం రేవంత్ అన్న గారు అలాగే షబ్బీర్ అన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి 30 డేటు ఇచ్చిరు. దాన్ని మేము చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు 30 రోజు 11 o'clockకి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ 27 మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే 10 మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా 34 మెంబర్స్ తోటి అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పడంతో మేము 34 కన్నా కూడా ఒక 3 మెంబర్స్ ఎక్స్ట్రానే ఉన్నాం. మొత్తం